హాయ్ అండి అందరికీ. దోసకాయ పప్పు సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ దోసకాయ పప్పు ఎండాకాలంలో పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చలవ కదండీ! ఆరోగ్యం కూడా. ఆ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం. ఒక కుక్కర్ గిన్నెలోకి కందిపప్పునైతే తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా కడుక్కోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి కందిపప్పులో. వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. దోసకాయ ముక్కలన్నీ మునిగేటట్టు కాకుండా కొంచెం తక్కువగానే వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఎందుకంటే దోసకాయ ముక్కల్లో కూడా వాటర్ ఉంటాయి కదా, అందుకనేసి. చూడండి కొంచెం తక్కువగానే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపునైతే వేసుకోవాలన్నమాట ఉడికేటప్పుడు. కుక్కర్ పెట్టుకునేటప్పుడు పసుపునైతే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు అయితే కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూడండి మన పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట. బాగా ఉడికిపోయిందనమాట పప్పు. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు అందులోకి కారం కూడా వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అయితే చూసి వేసుకోవాలన్నమాట. మనం ఎంత స్పైసీగా తింటామో అంతకు తగ్గట్టు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం చింతపండునైతే డైరెక్ట్గానే వేసుకోవాలి. నానబెట్టన అవసరం లేదు. చింతపండు పులుసు కూడా వేసుకోరు. దోసకాయ పప్పులోకి ఇలా డైరెక్ట్గానే చింతపండు అనేది వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. కంపల్సరీ దోసకాయ పప్పు టేస్ట్ అయితే ఇదేను. చింతపండు డైరెక్ట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా గెంటెతో 2 సార్లు మెదుపుకుంటే సరిపోయిద్ది. ఆల్రెడీ మనం 5 విజిల్స్ వచ్చాయి కాబట్టి మెత్తగానే కుక్ అయిపోయింది పప్పు అనేది. ఉడికిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట. పప్పులో కంటే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువైతేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. నాకు జలుబు చేసిందండి బాగా, అందుకే బాగా ఆయాసంగా ఉంది. వాయిస్ ఓవర్ అయితే అందుకే ఆయాసంగా ఇస్తున్నట్టుందన్నమాట. చూడండి పోపు అయితే బాగా చిటపటలాడిందనమాట. చిటపటలాడిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎండుమిరపకాయలు, చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇప్పుడు వచ్చేసి కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూడండి ఇలాగా ఈ కలర్ అయితే సరిపోతుంది. ఎక్కువ ఏమీ అవసరం లేదు ఉల్లిపాయలు వేగడానికి. ఇప్పుడు మనం ఎనిపి పెట్టుకున్నాం కదా ముందే ఉడకబెట్టి పప్పుని, ఆ పప్పునంతటిని కూడా ఇలాగా ఈ పోపులో వేసుకోవాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మనం ముందు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చాలకపోతే చూసుకొని మళ్ళీ సాల్ట్ అనేది వేసుకోవాలి. నేను ముందు వేసింది సరిపోలేదన్నమాట, అందుకని చూసుకొని మళ్ళీ సాల్ట్ అనేది వేసుకున్నాను. ఇది వచ్చేసి పోపు వేసుకున్న తర్వాత బాగా ఇలా బాయిల్ అయ్యిందాక ఉంచుకోవాలి. అప్పుడే పప్పు అనేది బాగుంటుందన్నమాట. ఇలా బాయిల్ అయితే పప్పు బాగా ఎక్కువ మరిగితే మన సూపర్ టేస్టీ దోసకాయ పప్పు అయితే రెడీ.